8వ వచనం నుంచి 13 వరకు. అయితే ఆయన ఆపేక్షించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. వారిలో ఎవడూను ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను. ప్రభువు సెలవిచ్చుచున్నాడు, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక.